కాలేజీకి వెళ్ళి బుద్ధిగా చదువుకోమంటే గంజాయి డ్రగ్స్ సేవిస్తున్నారు. అది కూడా కాలేజ్ సెలార్లోనే. పక్కా సమాచారంతో యువకులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. తీగలాగితే డొంక కదిలింది. స్టూడెంట్స్కి డ్రగ్స్ గంజాయి అమ్మిన పెడ్లర్ల కూపీలాగారు పోలీసులు. పెడ్లర్లను కూడా అదుపులోకి తీసుకుని డ్రగ్ నెట్వర్క్ను ఛేదిస్తున్నారు. హైదరాబాద్ పంజగుట్టలోని ఓ ప్రైవేటు ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజ్కి చెందిన 4 స్టూడెంట్స్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాలేజ్ సెల్లార్లోనే డ్రగ్స్ గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పంజగుట్ట పోలీసులతో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. స్టూడెంట్స్ నుంచి డ్రై గాంజా, హైడ్రోఫోనిక్ గంజాయితో పాటు ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. 4 విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు టెస్టులు నిర్వహించారు. 4కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు డ్రగ్ నెట్వర్క్ పై కూపీలాగారు. వీరికి ఎక్కడి నుంచి గంజాయి, డ్రగ్స్ లభ్యమయ్యాయని ఆరా తీశారు. స్టూడెంట్స్ ఇచ్చిన సమాచారంతో పెడ్లర్లను కూడా పట్టుకున్నారు పోలీసులు. మెయిన్ పెడ్లర్ కట్టంగూరి మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీరంగూడలో ఉండే మోహన్ రెడ్డి డ్రైవర్ గా పనిచేస్తూనే డ్రగ్స్, గంజాయిని సరఫరా చేస్తున్నాడు. అమెజాన్ సంస్థలో క్యాటలాగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహమ్మద్ అబ్దుల్ నబీ, ఐటీ కంపెనీ హెచ్ఆర్ రూపాని ముఖేష్ బాబు, ఐటీ ఉద్యోగులు భూపతి సాయి చైతన్య, శ్రీరామ్ రవితేజను కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఈ 4 డ్రగ్, గాంజా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. వారి వద్ద నుంచి 10.5 గ్రాముల ఎండీఎంఏ, 7.5 గ్రాముల హైడ్రోఫోనిక్ గంజాయితో పాటు డ్రై గాంజాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ పెడ్లర్లు డ్రగ్స్, గంజాయి ఎక్కడి నుంచి తెస్తున్నారు, లోకల్ గా ఉన్న సబ్ పెడ్లర్ ఎవరు, వీళ్ల లిస్టులో ఉన్న కన్స్యూమర్లు ఎవరు అని కూపీలాగుతున్నారు.